హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దొండకాయ కూరని ఈ విధంగా కానీ మీరు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతవరకు ఎవ్వరూ చేయలేదండి ఈ విధంగా. ఎవరైనా చేసినా కానీ ఈ టేస్ట్ అయితే అస్సలు వచ్చి ఉండదండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా దొండకాయ ముక్కల్ని 1/2 కేజీ తీసుకొని కడిగి పొడవుగా తరిగి పెట్టుకోవాలి సన్నగా. పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని మీడియం సైజు ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పును వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. అలాగే దొండకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఈ పసుపును వేసుకున్నట్లయితే రుచి చాలా బాగుంటుంది, అలాగే తొందరగా ఉడుకుతుంది కూడా. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి. 1/2 కప్పు పాలైతే వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి దీంట్లోకి. ఇది మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. పెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఈ కర్రీలోకి టేస్ట్ పాలేనండి. ఈ విధంగా ఎవ్వరు చేయరని చెప్పుకున్నాం కదా, ఈ పాలే అండి సీక్రెట్. దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి సుమారు ఒక 6 మిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. మొత్తం పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు దొండకాయ ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ పచ్చికారం అయితే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చికారంని దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయాలండి. అప్పుడే ఏంటంటే పచ్చిమిరపకాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.